ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలి పట్టణంలోని నందులపేటలో వినాయకుడి గుడికి ఎదురుగా ఉన్నటువంటి బసవ మందిరానికి సంబంధించిన భూములు అన్యాక్రాంతమవుతున్నాయంటూ తెనాలికి చెందినటువంటి జంగమ సంక్షేమ సంఘ నాయకులు పేర్కొంటా ఉన్నారు. ఇందుకు సంబంధించి ట్రస్ట్కి సంబంధించి ప్రస్తుతం దేవాదాయ శాఖ అధీనంలో ఉన్నటువంటి భూమిని అన్యాక్రాంతం చేసే విధంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా చర్యలు చేపడుతున్నట్టుగా కూడా తమకు సమాచారం ఉందని, వాటిని నిలుపుదల చేయాలంటూ కూడా ఆ సంక్షేమ సంఘ నాయకులు ఈరోజు తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ సంజన సింహాన్ని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చారు. అసలు ఆ భూమి ఏంటి, దీనికి సంబంధించిన వివాదాలు ఏంటి, ఏ సంస్థకి వీళ్ళు భూమిని ప్రభుత్వం ద్వారా అప్పచెప్పే ప్రక్రియ జరుగుతోంది అనేది కూడా ఒకసారి సబ్ కలెక్టర్ ద్వారా కూడా వినతిపత్రం అందించి వారు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వారి ద్వారా కూడా తెలుసుకుందాం. నవి ఆంధ్రప్రదేశ్ జంగమ సంక్షేమ సంఘం తరపున మరియు తెనాలి రెవెన్యూ డివిజన్ జంగమ సంక్షేమ సంఘం తరపున ఆర్డీఓ మేడం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం, గత 1924 సంవత్సరంలో జంగమ కులానికి చెందినటువంటి సోము రాజమ్మ గారు బసవ మందిరాన్ని ఏర్పాటు చేసి దానికి విలువైనటువంటి ఆస్తులను కూడా నిర్వహణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలో బీసీ కాలనీ కింద 5 ఎకరాలను ప్రభుత్వం ఎక్వైర్ చేసుకొని దానికి 3,27,000 రూపాయలు దేవస్థానానికి ఇవ్వడం జరిగింది. అప్పట్లో కొన్ని డిస్ప్యూట్స్ ఉండటం వల్ల అది వైశ్య బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ వచ్చే వడ్డీతో ప్రతి సంవత్సరం అదే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే, ఆ ఉన్న ఎకరం పొలాన్ని కూడా ఇస్కాన్ టెంపుల్కి 11 సంవత్సరాలు లాంగ్ లీజ్ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. అలా కనుక జరిగినట్లయితే మా మనోభావాలు పూర్తిగా దెబ్బతింటాయి. వాళ్ళ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే పరిస్థితి ఉండదు. లాంగ్ లీజ్ ఇవ్వడం వల్ల వాళ్ళు దేవస్థానాన్ని కనుక ఏర్పాటు చేస్తే దేవస్థానమే కడతారని తెలుస్తుంది. దేవస్థానం కనుక కట్టినట్టయితే 11 సంవత్సరాల తర్వాత దాన్ని తీయటం అనేది జరగని పరిస్థితి. ఆల్రెడీ మాకు వినాయక దేవస్థానంలో అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి మా ఆస్తులు సంరక్షించుకోవడం కోసం, అలాగే విలువైనటువంటి దాతల ఆశయాల్ని నెరవేర్చడం కోసం ఈ భూమిని ఎటువంటి ఇతర కట్టడాలకు ఇవ్వకుండా కేవలం అగ్రికల్చర్ ల్యాండ్గా ఇవ్వాలనేది మా యొక్క డిమాండ్. దాని మీద ఆర్డీఓ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. తొందరలో కమిషనర్ గారిని, అలాగే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కలిసి మా గ్రీవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని మీద పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి తెనాలి డివిజన్ జంగమ సంఘం సభ్యులందరం కూడా కోరుకుంటున్నాం. మారుతి నాగలింగ గారు చెప్పిన విధంగా ఉన్న ప్రాసెస్ అయితే అదేను. అయితే రిటర్న్గా ఇంతవరకు మేడం గారికి ఏం రాలేదని చెప్పారు, ఎలాంటి ప్రపోజల్ కూడా. అయితే ప్రాసెస్లో ఉన్నదమ్మా, మాకు తెలిసి మేము దృష్టికి తీసుకొచ్చాము, కాబట్టి మాకు అన్యాయం జరగకుండా చూడమని చెప్పి రిక్వెస్ట్ చేశాము. ఏదైనా రిఫరెన్స్ వస్తే నేను ఫర్దర్ యాక్షన్ తీసుకుంటానని చెప్పారు మేడం గారు. అయితే దీంట్లో ఉన్న సమస్య ఏంటంటే, ఆల్రెడీ 10-15 రోజుల నుంచి ప్రాసెస్ జరుగుతున్నది, పొలిటికల్గా కూడా ప్రెషర్ వస్తుంది అనేది మాకు తెలిసిన అనఫిషియల్ న్యూస్. కాబట్టి మేము ఏసీడీసీ గారిని, కమిషనర్ గారిని కూడా కలుసుకొని మా అభ్యంతరాన్ని ఇమీడియట్గా సబ్మిట్ చేసుకో ప్రయత్నం చేస్తాం. ఉన్న విషయం ఇదండి. కలుస్తానికి వెళ్తున్నామండి. ముందు మేడం గారిని కలిసి దృష్టిలో పెడదామని వచ్చాము. లోకల్ డివిజన్ ఆఫీసర్ కాబట్టి సప్లర్ గారి దృష్టిలో పెట్టాము. ఏసీడీసీ గారిని కూడా, కమిషనర్ గారిని కూడా కలవడానికి వెళ్తున్నాము. ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నదండి. మా ఇప్పటివరకు అయితే మామూలుగా అనఫిషియల్గా వస్తున్న న్యూసేనండి. రిటర్న్గా కరస్పాండెన్స్ ఏం జరుగుతుందో మాకు తెలియదు. లోకల్ ఆఫీసర్ మనకి ఈవో గారు ఉన్నారు కాబట్టి, కార్యనిర్వహణాధికారి, ముందు వెళ్ళి ఈ రోజే ఆయన కూడా కలుస్తాం. మేము కలిసి ఏంటో విషయం తెలుసుకుంటాము. ఏదైనా ఉంటే రిఫరెన్స్ ఉంటే మాకు కూడా కాపీ అని అడుగుతాము. వారు చెప్పే సమాధానం బట్టి ఏసీడీసీని కలుస్తాము. అది నెక్స్ట్ స్టెప్ అండి. మా విజ్ఞప్తి ఏంటంటే, వెట్ ప్యాడీ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగాలి. పంటలకి ఆక్షన్ పెట్టుకోవడం అనేది గవర్నమెంట్కి ఎట్ లిబర్టీ, వాళ్ళు ఎప్పుడైనా చేయిస్తుంది. అయితే అది 11 సంవత్సరాలు 15 సంవత్సరాలు లాంగ్ టర్మ్ ఇవ్వడం అనేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రాసెస్.
అది ఇస్తే ఏంటంటే అదర్ దాన్ అగ్రికల్చర్ ప్రాసెస్ అవుతుంది. వాళ్ళు ఏదైనా పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేశారనుకోండి, చేస్తే 10 సంవత్సరాల తర్వాత ఈ జనరేషన్ మారిపోద్ది. అప్పుడు ఎవరు ఉంటారో మనకు తెలియదు. ఆ రోజు ఏం జరిగిందో మాకు తెలియదు అంటాడు ఆఫీసర్. అట్లాంటి పరిస్థితులు రాకుండా ఇప్పుడే ముందు ఎదుర్కోవాలనేది మా ఉద్దేశము. అట్లా లాంగ్ టర్మ్ లీజ్ ఇవ్వకుండా మామూలుగా 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్ ఎప్పుడు జరిగేది అది ప్రాసెస్. డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అట్లా ఇచ్చుకొని పర్పస్ మారకుండా అగ్రికల్చర్ పర్పస్లో ఇచ్చుకోవచ్చు. దానికి ఎవరు అభ్యంతరం చెప్పము. ఎందుకంటే ఇన్కమ్ అనేది మాకు దేవస్థానం కావాలి కాబట్టి, సోర్స్ కూడా అది ఒకటే కాబట్టి దానికి మేము సహకరిస్తాము. కానీ వాల్యుబుల్ ప్రాపర్టీని సుమారు వాళ్ళ ఓపెన్ మార్కెట్లో 3 కోట్లు 4 కోట్లు ఉంటుంది అది ఎకరం. రోడ్ సైడు బీసీ కాలనీ దగ్గర పెట్రోల్ బంక్ ఆపోజిట్. అట్లాంటి భూమిని ఒక 50,000కో 60,000కో అదర్ డిపార్ట్మెంట్కి, పైగా అది కూడా పర్మనెంట్ కన్స్ట్రక్షన్ జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి మాకు. అట్లాంటి జరిగితే భవిష్యత్ అనేది శూన్యం అవుతుంది మాకు. ఆ ఉద్దేశంతో అట్లా జరగకుండా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. అది తెనాలి బసవ మందిరం దాని అజమాయిషీలో ఒక ఎకరం పొలం ఉంది. ఇప్పుడు బీసీ కాలనీకి ఎదురుగుండా రోడ్డు పక్కనే. పెట్రోల్ బంక్ అది మంచి విలువ గల భూమి. దాన్ని రీసెంట్గా వేరే వాళ్ళకి సమ్ డివోషనల్ పర్పస్ కింద లాంగ్ టర్మ్ లీజ్ ఇస్తారని చెప్పేసి రిలయబుల్ న్యూస్ మాకు వచ్చింది. అలాగనే చేసేటట్టయితే వాళ్ళు ఏదైనా పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కనుక ఆ యొక్క భూమిలో కానీ చేస్తే తర్వాత దాన్ని వెకేట్ చేయించడం కూడా చాలా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తుంది. కాబట్టి ఆల్రెడీ మేము ఒక 5 ఎకరాలు భూమిని బీసీ కాలనీ కింద ఎండోమెంట్స్ వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చేసి వేరే వాళ్ళకి పనిచేయడం జరిగింది. ఉన్న 1 ఎకరం పొలం కూడా ఈ విధంగా పర్మనెంట్ లీజు లాంగ్ టర్మ్ లీజు కనుక ఇచ్చేటట్టయితే వ్యక్తిగతంగా మా సంస్థ కులానికి సంఘానికి కూడా బాగా ఇబ్బంది. కాబట్టి దాన్ని కాపాడటానికి అని చెప్పి లోకల్ సబ్ కలెక్టర్ గారిని కలిశాము. ఈ విషయమై మేము నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఎండోమెంట్స్ మినిస్టర్ని, సంబంధిత డిపార్ట్మెంట్ కమిషనర్ని కూడా కలిసి మా యొక్క విన్నపాన్ని వాళ్ళకి తెలియజేసి దీన్ని ఆపుదల చేయమని చెప్పేసి కోరటం నిర్ణయించమైంది. దాదాపు 100 సంవత్సరాల క్రితం దాత ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి బసవ మందిరానికి సంబంధించిన భూమి మొత్తంగా కూడా దాదాపు కాలక్రమంలో అన్యాక్రాంతమవుతూ వచ్చింది. అనేక విధాలుగా కూడా అది అన్యాక్రాంతం అయిపోయింది, చెల్లాచెదురైపోయింది. అయితే ఇప్పుడు ఆ సంస్థ తరపున ఉన్న ఒకే ఒక ఏదైతే దాతలు దాదాపు 1924వ సంవత్సరం అంటే 100 సంవత్సరాల క్రితం ఇచ్చిన వాటిలో ఒక ఎకరం భూమి మాత్రమే మిగిలి ఉంది. అది బురిపాలెం రోడ్లో ఉన్నటువంటి ఆ ఎకరం భూమి ప్రస్తుతం దేవాదాయ శాఖ పరిధిలో ఆధీనంలో ఉంది. ఆ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూమిని కూడా ఇప్పుడు ప్రస్తుతం తాజాగా ప్రభుత్వం ఇస్కాన్ సంస్థకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇస్కాన్ సంస్థ కనుక లీజుకి క్రమంలో ఇచ్చినట్లయితే దాదాపు వాళ్ళు అక్కడ నిర్మాణాలు చేసుకొని ఆలయ నిర్మాణాలు చేసుకొని ఆ సంస్థ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ సంస్థకు సంబంధించి ఎవరైతే దాతలు సదుద్దేశంతో ఈ కులానికి సంబంధించి వీళ్ళ సంస్థకు సంబంధించి ఉన్నారో వారికి ఉపయోగపడాలి, ఆ ట్రస్ట్కు సంబంధించి సేవా కార్యక్రమాలకు ఉపయోగపడాలన్న దాతల ఆలోచన నీరుగారిపోతుందని చెప్పి కూడా ఈ జంగమ సంక్షేమ సంఘ నాయకులు అయితే వాపోతూ ఉన్నారు. ముఖ్యంగా సంస్థకు అప్పచెప్పి అక్కడ కట్టడాలు చేస్తే కనుక శాశ్వత నిర్మాణాలు చేస్తే అవి తొలగించే పరిస్థితి ఉండదు. ఈ ట్రస్ట్కి సంబంధించి బసవ మందిరానికి సంబంధించి ఉన్న ఒకే ఒక ఎకరం భూమి, కోట్లాది రూపాయల విలువైన భూమి కూడా ఇటువంటి నిర్ణయాల కారణంగా కూడా కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. మా చేయి దాటిపోయి వేరే సంస్థల పరిధిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని చెప్పి కూడా వీరందరూ కూడా వాపోతూ ఉన్నారు. కాబట్టి ఆ భూమిని అట్లాగే ఉంచి వెట్లాంటి కిందే ఉంచి వ్యవసాయ సాగుకు ఎవరికైనా ఇస్తే ఆ భూమి దాతల అభీష్టం నెరవేరుతుంది. కానీ ఇట్లా వేరే సంస్థకు అప్పచెప్పేసేసి దాంట్లో నిర్మాణాలు చేసేసి కనుమరుగు చేసేస్తే కనుక ఆ దాతల ఇచ్చిన ఏదైతే మంచి ఆలోచనతో ఇచ్చిందో అది మొత్తంగా కూడా నిర్వీర్యమైపోతుందని చెప్పి కూడా వీరందరూ వాపోతున్నారు. వెంటనే ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటివరకైతే ప్రపోజల్స్ జరుగుతున్నట్లుగా తమకు తెలుస్తూ ఉంది. ఇక ముందు కూడా ఆ విధంగా జరగకుండా వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి కూడా జంగమ సంక్షేమ సంఘ నాయకులు అయితే కోరుతా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.